చేతికర్రల సాయంతో వచ్చిన వారు చేతులూపుకుంటూ వెళ్లడం చూసిన వారందరికీ శ్రీ గురునాథ్ గారు సాక్షాత్ దైవస్వరూపే. ఈ పెద్దాయన్ని చూడండి. కర్ణాటకలోని కోలార్ కొండమీది పల్లెల్లో ఓ ఊరి నివాసం. చింతమానుపై జారిపడి వెన్నెముక దెబ్బతింది. కర్రల ఆసరా ఉంటేనే ఈ మాత్రమైనా నడవడం. 2-3 పర్యాయాలు శ్రీ గురునాథ్ గారిని కలిశాక అతని శరీరం సత్తువ కూడదీసుకుంది. కర్రల సాయం లేకుండా అతను నడిచే రోజు రానే వచ్చింది. నువ్వు లేస్తున్నావు, నడుస్తున్నావు, 4 అడుగులు కాదు, రోడ్డు వరకు నడుచుకుంటూ వెళ్ళాలి అన్న శ్రీ గురునాథ్ గారి మాటలతో అతనిలో 1000 ఏనుగుల బలం. లేచి 4 అడుగులు వేశాడు. నడిచే శక్తి వచ్చినట్టే కదూ. ఇక ఆ కర్రల్ని చేతుల్లో పట్టుకుని వెళ్ళిపోమన్నారు శ్రీ గురునాథ్ గారు. రోడ్డు వరకు నువ్వు నడుచుకుంటూ వెళ్ళాలి, నేనంతా గమనిస్తుంటాను అన్నారు సద్గురు. అంతే. వచ్చేటప్పుడు చేతికర్రల సాయం లేకుండానే అన్నేళ్ల కష్టాన్ని మరిచిపోయి ఆ బాధితుడు ఉత్సాహంగా నడిచి వెళ్ళిపోతుంటే అది కలయా నిజమా అని అక్కడున్న వాళ్ళంతా అమ్మురంగా చూస్తుండిపోయారు.